ఇడ్లీ కావాలా మెత్తన దూదులాంటి ఇడ్లీలు కొంచెం స్టిక్కీగా అనిపిస్తాయి. కేరళ స్టైలు, కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర కొంచెం చాలా తక్కువే వాడతాం. ట్రై చేద్దాం. ఫస్ట్ ఇది క్లాత్ మీద వేయాలి, అర్థమైంది. చట్నీ రెడీ, టేస్ట్ చేద్దాం. కొంచెం స్టిక్కీగా ఉన్నాయి, మనకు అలవాట్లేదు కదా, కానీ బాగున్నాయి. చూద్దాం. బాగున్నాయి. సరే క్లాత్ మీద వేస్తా. ఇడ్లీ ఫస్ట్ చేద్దామా? ఇడ్లీ 3. ఇది పొట్టు బియ్యం అంటారండి, కేరళ బియ్యం, పొట్టు బియ్యం. ఇది కప్పు. కొన్ని మెంతులు, అటుకులు విడిగా నానబెట్టుకోండి. ఇది విడిగా రుబ్బాలి, ఇది విడిగా రుబ్బాలి. గ్రైండర్లో రుబ్బండి, మామూలుగా అవుతుంది. గ్రైండర్ రుబ్బితే బాగా వస్తుంది ఇడ్లీ దోశ. ఇడ్లీ పిండి విడిగా రుబ్బాను, మినపిండి, వరిపిండి అండ్ మెంతులు అండ్ అటుకులు విడిగా రుబ్బాను. 2 కలిపి బయట 12 గంటలు ఉంచాలి. ఈ 2 కలిపి ఫస్ట్ టైం నేను ప్రయోగం చేస్తున్నాను, చూద్దాం ఎట్లా ఉంటుందో. కేరళ ఇడ్లీ పిండి చూద్దామా? బాగా వచ్చింది. నేను ఇది ప్రయోగం చేస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. పర్మనెంట్ బాగా అయ్యింది. ఇడ్లీ వేద్దాం, సాల్ట్ వేద్దాం. వేసేసాం, చూద్దాం. పల్లీ చట్నీ, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, పల్లీలు, అల్లం ముక్క టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని పుట్నాలు, చింతపండు, ఉప్పు, కొబ్బరి. ఇడ్లీ రెడీ.